హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం హలాల్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో ఒక వ్యక్తి తన ఎక్స్ వైఫ్ ని మళ్ళీ పెళ్లి చేసుకుని తిరిగి తన ఇంటికి తీసుకురావాలని అనుకుంటాడు. కానీ ఇతను తన భార్యని మళ్ళీ తన ఇంటికి తీసుకురావాలని అనుకుంటే వీళ్ళ మతానికి చెందిన ఒక విచిత్రమైన ఆచారాన్ని పాటించాల్సి ఉంటుంది. అసలు ఆచారం ఏంటి? ఇంతకీ ఈ వ్యక్తి తన భార్యను తిరిగి తన ఇంటికి తీసుకురాగలిగాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి మహారాష్ట్రలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని చూపిస్తారు. అక్కడే కద్దోస్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తూ ఉంటాడు. కద్దోసు 2 years బ్యాక్ తన భార్య అయిన హలీం కి విడాకులు ఇస్తాడు. కానీ ఇప్పుడు అతను తన భార్యను మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్లాలని అనుకుని తన భార్య ఇంటికి వస్తాడు. యాక్చువల్ గా కద్దూస్ తల్లి హలీం కు పెళ్లి జరిగినప్పటి నుండి ఆమెను డైలీ తిడుతూ నానా రకాలుగా టార్చర్ చేస్తూ ఉండేది. దీని గురించి కద్దూసుకు కూడా తెలుసు. కానీ అతను తన తల్లిని ఏమీ అనలేక సైలెంట్ గానే ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒక రోజు కద్దూస్ తల్లి హలీం నెత్తి పగలగొడుతుంది. దాంతోనే హలీం నెత్తిపై నుండి రక్తం కారుతుంది. అది చూసి కద్దూసు షాక్ అవుతాడు. అయినా కానీ అతను తన తల్లిని ఏమీ అనలేక తన భార్యకి 3 సార్లు తలక్కని చెప్పి వాళ్ళ మతం ప్రకారం హలీం కు విడాకులు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ కద్దూసు హలీం ని బయటికి తీసుకెళ్లి ఆమె తలకి కట్టు కట్టి, హలీం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందువల్ల నేను మా అమ్మ పెట్టే టార్చర్ నుండి నిన్ను ఫ్రీ చేయడానికి నీకు 3 సార్లు తలకి చెప్పాను. ప్రస్తుతం నువ్వు మీ ఇంటికి వెళ్లి నీ ఫ్యామిలీతో కలిసి ఉండు. కొన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుని నాతో పాటు మా ఇంటికి తీసుకొస్తానని చెప్పి హలీం ను ఆమె పుట్టింటికి పంపించేస్తాడు. ఇది జరిగిన 2 years తర్వాత కద్దూసు హలీం కోసం ఆమె ఇంటికి వెళ్తాడు. యాక్చువల్ గా కద్దూస్ తల్లి 6 నెలల ముందే చనిపోతుంది. అందువల్ల అతను హలీం ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యి ఆమె దగ్గరికి వస్తాడు. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే హలీం తల్లి చాలా సంతోషపడుతుంది. హలీం కి కూడా కద్దూస్ అంటే చాలా ఇష్టం. దాంతోనే ఆమె కూడా కద్దూస్ తో పాటు వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే హలీం తండ్రి కద్దూస్ తోటి, ఒకసారి విడాకులు తీసుకున్న జంట మళ్ళీ కలిసి ఉండకూడదు. ఒకవేళ నువ్వు కనుక మళ్ళీ నీ భార్యను నీతో పాటు తీసుకువెళ్లాలని అనుకుంటే మన సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించి తీరాలని చెప్తాడు. అది విని కద్దూసు, నేను నా భార్యకి లీగల్ గా డైవర్స్ ఇవ్వలేదు, నేను కేవలం 3 సార్లు తలాక్ అని చెప్పాను అంతే అని అంటాడు. ఇది విన్న తర్వాత హలీం డాడు, సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మనం జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నేను మన మత సాంప్రదాయం ప్రకారం నువ్వు నీ భార్యని తీసుకుని వెళ్ళడానికి ఏం చెయ్యాలో కనుక్కుంటానని చెప్తాడు. కద్దూస్ కూడా దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ హలీం డాడు తన అల్లుడి ప్రాబ్లం గురించి ఆ ఊర్లో ఉన్న తన ఫ్రెండ్ కి చెప్తాడు. అప్పుడే ఆ వ్యక్తి హలీం డాడ్ని వాళ్ళ మత పెద్ద అయిన మౌలానా అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఊర్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మౌలానాని వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హలీం డాడు కూడా తన ప్రాబ్లం గురించి మౌలానాకి చెప్తాడు. అది విన్న తర్వాత మౌలానా, నేను ఇప్పటి వరకు ఇటువంటి సమస్యను చూడలేదు. ఈ కాలంలో మన మతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిమిషాల్లో తలాక్ చెప్పేసి డైవర్స్ ఇచ్చేస్తున్నారు. కానీ మన వాళ్ళు విడాకులు ఇవ్వాలంటే భార్యలకు 1 నెల గడువు ఇవ్వాలి. దాంతో పాటు కొంత డబ్బును కూడా అమ్మాయికి ఇవ్వాలి. కానీ ఇప్పట్లో ఎవరో కూడా అలా చేయడం లేదు. అయినా ఇప్పుడు నీ అల్లుడు హలీం ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లకూడదు. మన మతాచారం ప్రకారం హలీం కి వేరే వ్యక్తితో పెళ్లి జరగాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తి నెలకి ఒకసారి తలాక్ అని హలీం కి చెప్పాలి. అలా 3 నెలలు చేసిన తర్వాత హలీం కి ఆమె కొత్త భర్త నుండి విడాకులు వచ్చినట్టు అవుతుంది. అప్పుడు కద్దూసు మళ్ళీ హలీం ని పెళ్లి చేసుకుని ఆమెను తనతో పాటు అతని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ నే మనం హలాల్ అని అంటాము. ఒకవేళ పెళ్లి జరిగినప్పుడు హలీం ప్రెగ్నెంట్ అయితే ఆమె తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మాత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చి కద్దూస్ తోటి వెళ్ళాలి. ఇది హలాల్ రూలు. యాక్చువల్ గా ఈ సాంప్రదాయం వెనకాల ఒక గట్టి కారణం ఉంది. మన మతంలో చాలా మంది భర్తలు ఎప్పుడు పడితే అప్పుడు తమ భార్యలకు తలాకు చెప్పి డైవర్స్ ఇచ్చేస్తున్నారు. కానీ తర్వాత వాళ్ళు తమ తప్పును తెలుసుకుని తమ భార్యలు కావాలని కోరుకుంటున్నారు. అలాంటి భర్తలకి హలాల్ పనిష్మెంట్ లాంటిదని హలీం డాడ్కి చెప్తాడు. ఇప్పుడు ఆ ఊరు మొత్తం కూడా హలాల్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజు హలీం డాడు అండ్ ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు కలిసి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడే హలీం డాడు కద్దూస్ కి హలాల్ గురించి చెప్తాడు. అది విన్న తర్వాత కద్దూసు హలీము వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని అంటాడు. కానీ ఆ ఊరి పెద్దలు మాత్రం కద్దూస్ కి నచ్చజెప్పి, నువ్వు నీకు నచ్చినప్పుడు తలక్ అని చెప్పేశావు, కానీ మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, నువ్వు తప్పకుండా వాటిని పాటించి తీరాల్సిందని కద్దూస్ తోటి అంటారు. అప్పుడే హలీం డాడు, నేను ఇప్పుడు మళ్ళీ నా కూతురికి పెళ్లి చేయలేనని, ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు అని ఆ ఊరి పెద్దలకి చెప్తాడు. దాంతో పాటు నాకు పెళ్లిడికి వచ్చిన 2 కూతుర్లు కూడా ఉన్నారని అంటాడు. అది విన్న తర్వాత ఊరి పెద్దలు, నువ్వేం బాధపడకు, మేమందరం కలిసి నీకు ఖచ్చితంగా సాయం చేస్తామని అంటారు. అప్పుడే కద్దూస్ కూడా హలీం తోటి, నీకు హలాల్ ఓకేనా అని అడుగుతాడు. అది విని హలీము, నాకు వీటి గురించి ఏమీ తెలియదు, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీతో పాటు కలిసి జీవించాలని అనుకుంటున్నానని అంటుంది.
Deals like never before. Home Center Grand Summer Sale is live. Get up to 50% off on select products. Additional 10% instant discount on HDFC Bank cards. Sale ends soon. Visit stores now. Conditions apply. అన్నయ్య కాలేజ్ టూర్ కి వెళ్ళాలి, ఒక 10,000 పంపవా? మంత్ ఎండ్ కదరా, మనీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి పంపుతా. ఓకే అన్నయ్య. ఇంటికి దూరంగా ఉన్న బాధ్యతలకి దగ్గరగా ఉండండి మీ పేటిఎం తో. అది విని కద్దూస్ కూడా హలీం పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఇప్పుడు హలీం ని 3 నెలల కోసం పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్లి కొడుకు కావాలి. దాంతోనే కద్దూసు ఊరి పెద్దలతోటి హలాల్ కోసం పెళ్లి కొడుకుని వెతకండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కద్దూసు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఇప్పటికిప్పుడు హలాల్ కోసం ఎవరు ముందుకు వస్తారు, ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత హలీం రెండో భర్తకి హలీం పైన ప్రేమ పెరిగి అతను ఆమెకి విడాకులు ఇవ్వనంటే నేను ఏం చెయ్యాలి, అప్పుడు నా పరిస్థితి ఏంటని తన ఫ్రెండ్ అని అడుగుతాడు. అది విని కద్దూసు ఫ్రెండ్, అయినా నువ్వు అలా ఎందుకని అనుకుంటున్నావు, హలీం కి నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె ఖచ్చితంగా తన రెండో భర్తకి డివోర్స్ ఇచ్చి తీరుతుంది, అలాగే ఆమె నీ కోసం తిరిగి వస్తుంది. ముందు నువ్వు ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచించడం మానేసి ముందు జరగాల్సింది చూడని అంటాడు. ఇంకో పక్క ఊరి పెద్దలందరూ కలిసి హలీం డాడ్ దగ్గరికి వెళ్లి నీకు ఏ పెళ్లి కొడుకైనా దొరికాడా అని అతన్ని అడుగుతారు. అప్పుడే హలీం డాడు నాకు ఇంకా ఎవరూ దొరకలేదని అంటాడు. అది విని ఆ ఊరి సర్పంచ్, అయితే మనం ఒక పని చేద్దాం, మనం హలీం ని మన కుల పెద్ద అయిన మౌలానికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం, మనకి అతని కంటే మంచి నమ్మకస్తుడు ఇంకెక్కడ కూడా దొరకడని హలీం డాడికి చెప్తాడు. నెక్స్ట్ హలీం డాడు అండ్ మిగతా ఊరి పెద్దల మౌలానా దగ్గరికి వెళ్లి అతన్ని హలీం తోటి పెళ్లికి ఏదోలాగా ఒప్పించి మీరు పెళ్లి జరిగిన 3 నెలల తర్వాత హలీం కి విడాకులు ఇచ్చి తీరాలని చెప్పి మౌలానా దగ్గర మాట తీసుకుంటారు. మౌలానా కూడా దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. కద్దోస్ కూడా హలీం పెళ్లి పనుల్లో హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ హలీం కద్దోస్ దగ్గరికి వెళ్లి నేను ఇంకో వ్యక్తి తోటి నా పడకని పంచుకోలేను, అది నా వల్ల కాదు, కాబట్టి నేను ఈ పెళ్లిని చేసుకోలేనని కద్దోస్ తోటి అంటుంది. అప్పుడే కద్దోస్ మనం కలిసి ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలని హలీం కి నాకు చెప్తాడు. నెక్స్ట్ మౌలానాకి అండ్ హలీం కి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత మౌలానా హలీం ని తన వెంట తన ఇంటికి తీసుకెళ్తాడు. అదే రోజు నైట్ శోభనం గదిలో మౌలానా నీ కనుక నాతో విడాకులు కావాలంటే నువ్వు నీకు నచ్చకపోయినా సరే నాతో శారీరకంగా కలిసి తీరాలని, అప్పుడు మాత్రమే హలాల్ పూర్తయినట్టని హలీం కి చెప్తాడు. అది విని హలీం కూడా హలాల్ ని అర్థం చేసుకుంటుంది. ఇంకో పక్క కద్దూసు హలీం ఇంకో వ్యక్తితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మౌలానా ఇంటికి ఆ ఇంటి పని మనిషి వచ్చి హలీం నువ్వు ఏం భయపడకు, మౌలానా గారు చాలా మంచివారు, అతను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పెట్టరు, అలాగే అతను నేను ఖచ్చితంగా చాలా కేరింగ్ తోటి చూసుకుంటారని హలీం కి చెప్తుంది. ఇప్పుడు హలీం కి పెళ్లి జరిగి 1 నెల గడిచిపోతుంది. ఒక రోజు మౌలానా మనిషి హలీం దగ్గరికి వచ్చి ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో అని చెప్పి చెక్ చేస్తుంది. అప్పుడే ఆమెకు హలీం ప్రెగ్నెంట్ కాదు అనే విషయం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ మౌలానా హలీంతో పాటు ఆ ఊరు పెద్దల దగ్గరికి వెళ్లి అందరి ముందు తలక్కని చెప్తాడు. అది విని హలీం అండ్ కద్దోసులు చాలా సంతోషపడతారు. ఇప్పుడు హలీం ఇంకో 2 నెలలు మాత్రమే మౌలానా దగ్గర ఉంటుందని తెలిసి కద్దోసు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. అదే టైంలో మౌలానా చూపిస్తున్న కేరింగ్ వల్ల హలీం కు మౌలానా పైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం హలీం మౌలానా ఇంటిని తన సొంత ఇంటిలాగా చూసుకుంటుంది. మౌలానాకి ఆ ఊళ్ళో మంచి పేరు ఉండడం, అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మౌలానాని పొగుడుతూ ఉండడం, దాంతో పాటు ఎక్కడెక్కడి నుండో చాలా మంది వచ్చి మౌలానాని కలిసి వెళ్తూ ఉండడం చూసి మౌలానా గొప్పతనానికి అండ్ మంచితనానికి హలీం ఫ్లాట్ అయిపోయి మౌలానా పైన తనకున్న ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు హలీం డైలీ కొంచెం కొంచెంగా మౌలానా వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మౌలానాకి కూడా హలీం పైన ప్రేమ స్టార్ట్ అవుతుంది. అలా చూస్తూ ఉండగానే ఇంకో నెల గడిచిపోతుంది. ఇప్పుడు కూడా హలీం కు మళ్ళీ ప్రెగ్నెంట్ టెస్ట్ చేస్తారు. ఈసారి కూడా హలీం ప్రెగ్నెంట్ కాదని తెలుస్తుంది. అప్పుడే మౌలానా అందరి ముందు హలీం కు తలాక్కని చెప్తాడు. అది విని కద్దోసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ హలీం మాత్రం చాలా సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హలీం ని అలా చూసి కద్దోసు షాక్ అవుతాడు. అయినా కానీ అతను ఇంకొక నెలలో తను అండ్ హలీంలు ఒకటవబోతున్నామని చాలా సంతోషపడి తను హలీంతో కలిసి ఉండడానికి ఇప్పటి నుండే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో హలీం కి మౌలానా పైన ఉన్న ఇష్టం కాస్త ప్రేమగా మారిపోతుంది. వన్ డే హలీం ఇంటికి ఆమె చెల్లెళ్ళు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హలీం కేవలం మౌలానా గురించి మాట్లాడుతూ అతను తన పైన చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల గురించి తన చెల్లెలకి చెప్తుంది. దాంతోనే ఆమె సిస్టర్స్ కి హలీం మౌలానాని ప్రేమిస్తుంది అనే విషయం గురించి అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే మౌలానా హలీం కోసం ఒక కొత్త చీరని తీసుకొస్తాడు. ఆ చీరని చూసి హలీం చాలా సంతోషిస్తుంది. కొన్ని డేస్ తర్వాత మౌలానా హలీం తోటి నేను రేపే నీకు లాస్ట్ తలాకు చెప్పి అందరి ముందు నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నానని అంటాడు. అది విని హలీము మీరు అలా చేయకండి, నాకు మీరంటే చాలా ఇష్టం, అలాగే నేను మీతో పాటు కలిసి జీవించాలని అనుకుంటున్నానని మౌలానాకి చెప్తుంది. అది విన్న మౌలానా కూడా
నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను కద్దోస్కి మాట ఇచ్చాను కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట తప్పనని హలీం తోటి అంటాడు. ఆ నెక్స్ట్ డే హలీం కి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ ని చేస్తారు. ఈసారి హలీం ప్రెగ్నెంట్ గా ఉంది అని నిర్ధారణ అవుతుంది. అప్పుడే మౌలానా చాలా బాధపడుతూ హలీం కి తలాక్కని చెప్పబోతాడు. కానీ అప్పుడే హలీం మౌలానాని ఆపి నాకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదని అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అలాగే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి బాగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే హలీం ఏడుస్తూ, మీలో ఎవరికి కూడా నాకు అన్యాయం జరుగుతుందని అనిపించడం లేదా? ఫస్ట్ టైం నాకు కద్దూస్తో పెళ్లి జరిగినప్పుడు నాకు పెళ్లి ఇష్టమో లేదో అని అడగకుండానే పెళ్లి చేసేశారు. అది చాలదన్నట్టు కద్దూస్ కూడా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా నాకు తలాక్ చెప్పి డివోర్స్ ఇచ్చేశాడు. అలాగే నేను నా రెండో పెళ్లిని కూడా నాకు ఇష్టం లేకుండానే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మీరు నా నిర్ణయాన్ని తెలుసుకోకుండానే నాకు డివోర్స్ ఇప్పిస్తున్నారు. అసలు ఇది న్యాయమేనా? మీరే చెప్పండి. కద్దూస్ నా కోసం వచ్చినప్పుడు అతనితో పాటు నన్ను పంపించేసి ఉంటే సరిపోయేది కదా. కానీ మీరు ఆచారం అంటూ నాకు ఇంకో వ్యక్తితో పెళ్లి చేసి అతనితోటి 3 నెలలు కాపురం చేయమని అన్నారు. ఈ 3 నెలల్లో మౌలానా గారు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు అదంతా చూసిన తర్వాత నేను మౌలానా గారికి ఎలా దూరం అవ్వగలను? అసలు తప్పు చేసింది కద్దోసు. అతను నా గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా డివోర్స్ ఇచ్చేశాడు. మరి అలాంటప్పుడు శిక్ష అతనికి పడాలి కదా. కానీ మీరంతా కలిసి నన్ను ఎందుకు బలి చేస్తున్నారని చెప్పి ఏడుస్తుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మన సాంప్రదాయం కాబట్టి మనం దీన్ని పాటించి తీరాలి. అలాగే మౌలానా కద్దూస్కి మాట ఇచ్చాడు కాబట్టి అతను నీకు డివోర్స్ ఇచ్చి తీరాల్సిందని అంటారు. అప్పుడే మౌలానా కూడా తలాక్కని చెప్పబోతాడు. కానీ కద్దూస్ మాత్రం మౌలానాని ఆపి, మీరు తలాక్కు చెప్పకండి, అసలు తప్పంతా నాదే. ఒకవేళ మీరు హలీంకి విడాకులు ఇచ్చినా కూడా ఆమెకు మళ్ళీ నా పైన ప్రేమ పుట్టదు. అసలు తప్పు చేసింది నేనే కాబట్టి శిక్ష కూడా నాకే పడాలి. నా వల్ల హలీము చాలా బాధలు పడింది. ఇప్పుడు నేను హలీంని మీ నుండి విడగొట్టి ఆమెను ఇంకా బాధ పెట్టలేను. మీరు హలీంని జాగ్రత్తగా చూసుకోండి అని మౌలానాకి చెప్పి అక్కడ నుండి చాలా సాడ్ గా వెళ్ళిపోతాడు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు గనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి.